అయితే మంత్రి కొండా సురేఖ నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందని, కమిషన్లు తీసుకోకుండా మంత్రులు సంతకాలు చేయరని అన్నారు. కమిషన్లు తీసుకున్న వారి పేర్లు మంత్రి బయట పెట్టాలి అన్నారు కేటీఆర్. కొండా సురేఖ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రులు డబ్బులు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమైపోతోంది అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని తెలిసి ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను, దోపిడీ చేస్తున్నారు, జేబులు నింపుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఖజానా అడగంటపోతే ఏం చేస్తుంది? కాంట్రాక్టర్లు డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర పోయి ఇది పర్సంటేజ్ల ప్రభుత్వం, ఇంత పర్సంటేజ్ మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు చెప్పింది వాస్తవమే, మేము దోపిడీ చేస్తున్నాం, మా దొంగల ప్రభుత్వం అని చెప్పి వారు క్షమాపణ ఇవ్వాలా. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ అంటున్నారు. ఈ విషయంలో ఆమె ఏం మాట్లాడారు అనే వీడియోని పూర్తిగా చూద్దాం. అయితే కలెక్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో నాకు ఎక్కడి నుంచి తేవాలో 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారి తెన్నో తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ వాళ్ళు CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంతో ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారికి కూడా చెప్పాము, మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు ఆ కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి ముందు డిస్మెటల్ వేపించేద్దాము. ఎందుకనంటే వర్షాకాలం వస్తే స్లాబ్లు పోయడం కష్టం, ముందు స్లాబ్లు పడ్డాయనుకోండి ఆ పని తర్వాత చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి మరి వెంటనే ఈ యొక్క డిస్మెటలింగ్ కార్యక్రమం మేడం మొదలుపెట్టారు. మరొక 10 రోజుల క్రితమే ఫౌండేషన్ వేయాల్సి ఉండే, కొంత ఆలస్యమైంది ఇప్పటికే. అయినా కూడా మరి ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ గురించి కూడా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను, మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు, ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది.